ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారనుకుంటున్నాను. ఈ రోజు ఈ వీడియోలో నా భువనేశ్వర్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం వైజాగ్ నుంచి విజయనగరం వెళ్తున్నాం. సో వైజాగ్ టికెట్ దొరకలేదు అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు విజయనగరం వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కుతాను. మరి విజయనగరం నుంచి మనకి ఈజీగా భువనేశ్వర్ కి టికెట్స్ దొరుకుతాయి. అందువల్ల మరి విజయనగరం నుంచి బుక్ చేసుకున్నాను టికెట్. భువనేశ్వర్ వెళ్ళడం మాకు తెలియదా అని అనకండి. ఇది నా ఎక్స్పీరియన్స్ ని ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం విజయనగరం వచ్చాం అనమాట. విజయనగరంలో మరి ఇంకా చాలా టైం ఉంది మనకి. 11 o'clock ట్రైన్. ఈ లోపల ఏదైనా తిందామని చెప్పి మరి ఒక హోటల్కి వెళ్తున్నాం. అది ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా? ఈ బ్రిడ్జ్ పేరు సిగ్నేచర్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గరలో స్టార్ బిర్యానీ చెప్పి ఒక హోటల్ ఉంది. అక్కడ భోజనం చేసి మరి ఫుడ్ ఎలా ఉందో చెప్తాను. మరి స్టార్ బిర్యానీ అంట మా ఫ్రెండ్ చెప్తున్నాడు, చాలా బాగుంటదంట ఇక్కడ. సో బిర్యానీ టేస్ట్ చేయడానికి వచ్చాము. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఈ ఐటమ్స్ లో చికెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాం. ఫుల్ అంటే బాగుంటదంట. సో చూడండి, బిర్యానీ వచ్చింది. ఎన్ని పీసులు వస్తాయండి ఇందులో? 3 పీసులు వస్తాయంట. 170 రూపీస్. ఓకే. దాంతోపాటు మనకి ఈ ఆనియన్స్, తర్వాత లెమన్ ఇస్తారు. ఆ తర్వాత అదేంటండి, అది చికెన్ గ్రేవీ. తర్వాత ఇదేంటి, కట్టా ఇస్తున్నారు, రైతా ఇస్తున్నారు. బాగుంది బిర్యానీ, చాలా బాగుంది. పీస్ చెప్తాను. తిని పీస్ కూడా మంచి సాఫ్ట్ గా ఉంది. బాగుంది, హైదరాబాద్ స్టైల్లో ఉంది. బాగుంది బిర్యానీ. ఓకే, ఇప్పుడు చికెన్ గ్రేవీతో ఎలా ఉందో చూద్దాం. చికెన్ గ్రేవీతో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. ఓకే, బాగుంది. చికెన్ గ్రేవీ కూడా చాలా బాగుంది. ఇంకా రావచ్చు, ఒకసారి అయితే టేస్ట్ చేసి వెళ్ళొచ్చు విజయనగరం వస్తే. బిర్యానీ అంటే ఎమోషన్ కదండి అందరికి. ఇక్కడ ఆన్ ది వే జర్నీ చేస్తూ ఇక్కడ బిర్యానీ తిన్నాక వచ్చాం. నాట్ డిసప్పాయింటెడ్, బాగుంది. ఇలా మీరు ఎన్నిసార్లు అడిగినా వచ్చి వాళ్ళు సర్వ్ చేస్తున్నారు మనకి. సర్వింగ్ అయితే బాగుంది. ఓకే, ఇదేంటండి? కట్ట అంట. దేంతో చేస్తారు కట్ట అంటే? శనగపప్పు, వంకాయ, సొరకాయ, ఆనపకాయ. సో శనగపప్పు, వంకాయ, ఆనపకాయ చేస్తారు. కట్ట అంటారు దాన్ని. ఎలా చేసేద్దాం. చేస్తాం. బాగుంది. నాకు కట్టతోనే బాగా చాలా టేస్టీగా ఉంది. చికెన్ గ్రేవీ కన్నా కట్టానే చాలా బాగుంది ఇక్కడ. మరి బిర్యానీ తినాను కాబట్టి బాడీ వెచ్చగా ఉందండి చెల్లోని. మరి విజయనగరం స్టేషన్ దగ్గరకు వచ్చాను. స్టేషన్ బయట చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 24/7 అంట ఈ హోటల్. మరి రైల్ కోచ్ రెస్టారెంట్ అంట. 24/7 ఉంటుంది విజయనగరం. మరి తెలుసు కదండి, విజయనగరం అంటే రాజులు ఉండే ప్లేస్ కాబట్టి పూర్వం మరి ఇది కోట ఆర్కిటెక్చర్ పెట్టారు. ఇక్కడ కోట ఉండే విధంగా పెట్టారనమాట. బాగుంది బయట నుంచి చూడడానికి. మనం ఎప్పుడైనా సరే ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళినా సరే తెలియని వారి గురించి చెప్తున్నాను. మనకి ఇలా డిస్ప్లే బోర్డు ఉంటుంది. ఈ డిస్ప్లే బోర్డు పైన మన ట్రైన్ నెంబరు, ఏ ప్లాట్ఫామ్ మీద అవుతుందో అన్ని డీటెయిల్స్ రాసి ఉంటాయి. మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి ఇస్తే ఇక్కడ నెంబర్ డిస్ప్లేలో పెడతారు కదా, ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మనం నిల్చుంటే మన ట్రైన్ ఎక్కొచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎంక్వైరీ ఉంటుంది. ఆ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే, ఆ చాంబర్ దగ్గరికి వెళ్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అదే విధంగా పక్కన టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనం ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి టికెట్ ఏం తీసుకోము. మనతో పాటు ఎవరైనా వస్తే వాళ్ళకి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా ఎవరు కూడా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళకూడదు, ఫైన్ వేస్తారు. మంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వస్తుంది కాబట్టి వెళ్ళిపోతున్నాం. విజయనగరం స్టేషన్ లోపల ఈ విధంగా ఉంటుందండి. చూడండి, ఎప్పుడో బ్రిటిషర్లు కట్టినట్టుగా ఉంటుంది అనమాట. ఈ స్టేషన్ లోపల ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీకు కనిపిస్తుంది. నేను మరి ఎక్కవలసిన ట్రైన్ వచ్చేస్తుందండి. ఇది రాత్రి 11:15కి విజయనగరం స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 5:30కి 5:20 కల్లా మరి భువనేశ్వర్ చేరుకుంటుంది. సో మనది లోవర్ బర్త్ అనమాట, B2. సో ఎక్కేసి కూర్చుని పోవడమే. మళ్ళీ భువనేశ్వర్లో మార్నింగ్ 5:30 అవుతుంది ట్రైన్. సో ఎర్లీ మార్నింగ్ ఆగుతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. అక్కడ భువనేశ్వర్లో కలుద్దాం మళ్ళీ. మరి భువనేశ్వర్ వచ్చేసామండి. మరి చూస్తే స్టేషన్ బయట చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం అంతా ఏదో వర్క్ నడుస్తున్నట్టు ఉంది కదా. ఇక్కడ మొత్తం స్టేషన్ అంతా కూడా
రెనోవేషన్ వర్క్ నడుస్తుంది, మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా. మరి ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోకి వెళ్తున్నాం అనమాట. అది ఏ విధంగా అంటే, మనం ఇక్కడికి వస్తే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తే అక్కడ ఎస్కలేటర్ ఉంటుంది, స్టెప్స్ కూడా ఉంటాయి. మరి లగేజ్ ఉన్న వాళ్ళు ఎస్కలేటర్ నుంచి ఈజీగా మనం లగేజ్ మోసుకుని కిందకి వెళ్ళిపోవచ్చు. మరి ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తే బస్ స్టాప్ కి వెళ్తాం అనమాట. అక్కడ నుంచి బస్ స్టాప్ నుంచి మనం వెళ్ళవలసిన ప్లేస్ కి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా వస్తుంది మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యాక మొత్తం రైల్వే స్టేషన్ ఈ విధంగా డిజైన్ చేస్తారు. సో మొత్తం స్టేషన్ అంతా అయిన తర్వాత ఈ విధంగా వస్తుందని ఇక్కడ నమూనా పెట్టారు. ఇదిగోండి, ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి బస్ స్టాండ్ కనిపిస్తుంది. అక్కడ బస్సులు ఉంటాయన్నమాట. లేదు మన ఓన్ వెహికల్ ఉంటే అది వేరే విషయం అనమాట. బస్సు మీద వెళ్ళాలనుకుంటే భువనేశ్వర్లో బస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా బాగుంటుంది. బస్సు అయితే చాలా తక్కువ రేటుకి మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఈ జిగేల్ బస్సులు ఎక్కడికండి? ఈ జిగేల్ బస్సులు అన్ని కూడా ప్రైవేట్ బస్సులు అనమాట. ఇలాంటి బస్సులు మాత్రం ఎక్కండి. మనకి ఏసీ ఇస్తారు, తక్కువ రేటు కూడా, బాగుంటుంది బస్సు. ఓకే, ఇలాంటి రంగురంగుల బస్సులు జిగేల్ బస్సులు ఎక్కండి. అవి ప్రైవేట్ బస్సులు, మనల్ని ఎప్పుడు తీసుకెళ్తారో కూడా తెలియదు. టికెట్లు అన్ని ఫిల్ అయ్యాక తీసుకెళ్తాడు. చూడండి, ఇలాంటి బస్సు ఎక్కండి. ఇంత కూడా బస్ స్టాండ్ ఈ విధంగా ఉంటుంది. బస్సు లోపల ఈ బస్సులో ఏసీ ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. సీటింగ్ అరేంజ్మెంట్ కూడా బాగుంటుంది. అందువల్ల ఇలాంటి బస్సులనే ప్రిఫర్ చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. గవర్నమెంట్ బస్సులు ఇవి. సో కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. మనం ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నామో ఇక్కడికి వచ్చి వీళ్ళని అడిగితే వీళ్ళు మనకి చెప్తారు. చూసారు కదా, ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ బస్కి. ఛార్జింగ్ పోర్ట్స్, అదేవిధంగా మీకు డోర్ అలా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఒకసారి బస్ స్టార్ట్ అయిన తర్వాత డోర్ మొత్తం అలా క్లోజ్ చేస్తారు. ఓకే, ఓపెన్ అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ స్టాప్లోనే డోర్ ఓపెన్ చేస్తారు. సో చూసారు, టైం 5:50 అయింది ఇప్పుడు. ఓకే, నా ట్రావెల్ స్టార్ట్ చేశాను ట్రైన్ దిగాక. సో విజయనగరం వచ్చి ఆ ట్రైన్ ఎక్కడ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలా ఎర్లీ మార్నింగ్ 5:30 దింపుతుంది ట్రైన్ మనల్ని. 5:25, 5:30 దింపుతుంది. సో మనకి ఈజీగా పడుకొని రాత్రి ఇంటిగా రూమ్కి వెళ్ళిపోవచ్చు. ఒక ఏదైనా హోటల్ తీసుకున్నా మనం ఏదైనా హోటల్ రూమ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా ఉంటుంది స్టేషన్ బయట. ఇదంతా కూడా స్టేషన్ బయట అనమాట. ఇక్కడ స్టేషన్ బయట కూడా లాకర్స్, డార్మెంటరీస్ ఉంటాయండి. అక్కడ మన లగేజ్ పెట్టుకొని కూడా మన పనులు మనం చేసుకోవచ్చు. డోర్లు వేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది మన బస్సు. ఇక్కడ నుంచి మనం మన రూమ్కి వెళ్ళిపోవడం. ఇక్కడ అకామిడేషన్ గురించి సెపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియపరచండి. మరి ఇలాగనే సపోర్ట్ చేస్తుండండి. ఇంకెన్నో మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.